నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తా అని మాట ఇచ్చినావు. గా పని చేసే ప్రయత్నం చేయి, దానికి డబ్బులు లేవంటుండు. రైతులకు 7500 రైతు బంధు ఇస్తా అన్నాడు. గా పని చేయవంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు. ఉద్యోగస్తులకు డిఏ అంటే డబ్బులు లేవంటున్నాడు. మూసి మాత్రం 1,50,000 కోట్లు కట్టాడు. దీనికి యాడికెళ్ళి వస్తాయి డబ్బులు? దీనికి యాడికెళ్ళి వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా. ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెడతలేదు. 6 నెలలకేళ్ళి నువ్వు మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలే. గా పిల్లలకు పేదవాళ్లకు అన్నం పెట్టమంటే పైసలు లేవంటావు. సుందరీకరణ, మూసి సుందరీకరణ పేరు మీద 1,50,000 కోట్లు ఖర్చు పెట్టా అంటే ఇది అయ్యే పనా? పైసలు నువ్వు ముందు 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి, 1,00,000 కోట్లు డిపాజిట్ చేయి. పైసలు లేవు కానీ పేదోళ్ళ ఇండ్లు కూడా కొట్టడట. పేదవాళ్ళని నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు. అందువల్ల మీరెవరు భయపడద్దు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ప్రతిపక్షం అనేది ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉంటుంది. మా మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో ఉండి వారి వల్ల మేము ముందుకు వచ్చారు. కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మేమందరం కూడా అసెంబ్లీలోనైనా బయటైనా ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపుతాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం. మీ తెరువు రాకుండా కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.